ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్య భాగమును చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మన ధ్యాన నిమిత్తము ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన సమయంలో చదువుబడిన వాక్య భాగాన్ని ఒకంత మనము పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు చక్కని మాట కొరింథీ సంఘముతో తెలియజేస్తూ ఉంచున్నాడు. అదే విధముగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములను బాప్తిస్మము ద్వారా ఐక్యపరచబడిన తన యొక్క చిత్తములో ఉన్న వారందరూ కూడా ఎలాగుండాలి అంటే పౌలు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనములో తన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అని ఉన్నారు. మనము ఎలాగున్నామంటే ఈ నూతనమైన సంవత్సరంలో నూతన పరచబడిన వారు నూతనముగా ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనములో మనము చూసినట్లయితే దేవాతి దేవుడు ఒక క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును దేవుడు సృజించి ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే 21వ అధ్యాయము 1వ వాక్య భాగమును మనము చదువుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోవును, సముద్రము ఇక లేదు అని ఉన్నాను. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 1వ వచనములో దేవుని యొక్క సృష్టిలో భూమి ఆకాశము ఉన్నవి కానీ సముద్రము లేదు అని ఇక్కడ మనకు కనబడుచు ఉంచున్నది. ఇప్పుడు మనము నివసిస్తున్న సృష్టిలో భూమి ఉన్నది, ఆకాశం ఉన్నది, సముద్రము కూడా ఉన్నది. కానీ మనము చేరబోయే ఆ నూతనమైన సృష్టిలో భూమి, ఆకాశము ఇక్కడ మనకు కనబడుచు ఉన్నది. క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తిలో భూమి ఎలాగున్నది అంటే శరీర సంబంధమైనదిగా ఉన్నది. అదే విధముగా ఆకాశము ఆత్మ సంబంధమైనదిగా మనకు కనబడుచు ఉన్నది. ఈ యొక్క సముద్రము ఇక లేదు అని ఇక్కడ మనకు కనబడుచు ఉంటున్నది. భూమి శరీరానికి, ఆకాశము ఆత్మకు సాదృశ్యముగా మనకు కనబడుచున్నవి కానీ మరి సముద్రము ఏమిటి? ఆ సముద్రమును గురించి మనము ఈ శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేద్దాం. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, రండి పరిశుద్ధ గ్రంథములో నుండి సముద్రమును గురించి మనము ధ్యానము చేద్దాం. సముద్రములో ఉన్న లక్షణాలను బట్టి మనము ధ్యానము చేద్దాం. 46వ కీర్తన 2వ వచనమును ఒక్కసారి చదువుకుందాం. 46వ కీర్తన 2వ వచనాన్ని మనము ఒక్కసారి చదువుకుందాం. రండి పరిశుద్ధ గ్రంథములో నుండి 46వ కీర్తన 2వ వచనం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించును, నురుగు కట్టినను, ఆ పొంగు పర్వతములను కదిలినను మనము భయపడకుందుము అని అంటున్నాడు కీర్తనాకారుడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, సముద్రములో ఉన్న లక్షణాలు మనము చూసినట్లయితే ఒకటి నురుగు కడుతూ ఉంటుంది. నురుగు దేనికి సాదృశ్యముగా ఉన్నది అని అంటే యూదా రాసిన పత్రిక 13వ అధ్యాయములో మనము 13వ వచనములో మనము చూసినట్లయితే నురుగు అవమానమునకు గుర్తుగా కనబడుచు ఉంటున్నది. చక్కగా యూదా రాసిన పత్రిక 13వ అధ్యాయములో 13వ వచనములో చక్కని మాట మనకు కనబడుచు ఉంటున్నది. నురుగు అవమానమునకు గుర్తుగా మనకు కనబడుచు ఉంటున్నది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, నూతన సృష్టిలో సముద్రము లేదు కనుక మరి క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడిన వారు అవమానకరమైన జీవితము జీవించకూడదు. ఎందుకు అని అంటే
ఈనాడు మనము ఎలాగుంటున్నామంటే అవమానకరమైన జీవితంలోనే జీవిస్తున్నామే కానీ దేవుని యొక్క బిడ్డలుగా ఉంచిన మనము అవమానకరమైన జీవితాన్ని తీసివేసుకొని నూతనముగా మనము జీవించలేకపోతున్నాము, నూతనముగా ఎదగలేకపోసి ఉంటున్నాం. సముద్రములో ఉన్న మొదటి లక్షణము నురుగు అవమానమునకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంటున్నది. ఆ అవమానమును మన యొక్క జీవితంలో నుండి తీసివేసుకోవాలి. ఈ నూతనమైన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి ఈ నూతనమైన సంవత్సరములో అవమానకరమైన నురుగును మనము తీసివేసుకుని దేవునికి లోబడి మనము జీవించే వారిలాగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనములో చూసినట్లయితే మనకు చక్కని మాట ఒకటి కనబడుచున్నది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనములు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి, నిష్ఫలమైన అంధకారమైన క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది అని ఉంచున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని ఉంటున్నాడు. ఈనాడు మనము నిష్ఫలమైన వాటినే చూస్తున్నాము, అంధకార క్రియలనే మనము జరిగిస్తున్నామే కానీ వాటిని ఖండించే వారిలాగా ఉండటం లేదు. క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడు. ఏలైన అట్టి క్రియలు చేయువాడు రహస్యమందు జరిగించు పనులను క్రియలను చేయువారు అవమానకరమై ఉన్నది అని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డల, రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది అని అంటున్నాడు. అదే విధముగా మనము ఈ నూతనమైన సంవత్సరములో ఉంచున్న మనము నురుగు లాంటి అవమానకరమైన జీవితాన్ని తీసివేసి మనం ఎలాగుండాలంటే దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలి. అట్టి క్రియలు, అట్టి యొక్క ఆలోచనలను మనం విడిచిపెట్టాలి. అవమానకరమైన జీవితాన్ని విడిచిపెట్టి మనము దేవునికి లోబడి జీవిస్తే ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదములు పొందుకుంటూ ఉంటాం. అదే విధముగా ఈ సముద్రములో ఉన్న రెండవ లక్షణం ఏమిటి అంటే సముద్రము పొంగుతుంది. 89వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములోండి 89వ కీర్తన 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 89వ కీర్తన 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. సముద్రపు పొంగును అణుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు అని కీర్తనాకారుడు అంటున్నాడు. ఈ సముద్రములో ఉన్న రెండవ లక్షణం ఏమిటంటే పొంగుతుంది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, సముద్రపు పొంగు మానవుల యొక్క ఉప్పొంగుటను అదే విధముగా వారి యొక్క గొప్పతనమును సూచించుతూ ఉంటున్నది. ఈనాడు మానవుడు దేవుణ్ణి మరిచి తనకు తానే గొప్పవానిగా చెప్పుకొనుచూ ఉంటున్నాడు. ఎలాంటి గొప్పలు అని అంటే దేవుణ్ణి పక్కన పెట్టి నేనే చేశాను, నేనే ఇచ్చాను, నా ద్వారానే ఇవన్నీ జరుగుతున్నవని ఈనాడు మానవుడు దేవుణ్ణి మర్చిపోయి, దేవుడు చేసిన పనులను మర్చిపోయి తనకు తానే గొప్పగా చేసుకుంటూ ఉంటున్నారు. సపోజ్ ఒక దైవజనులు ఉన్నారు అని అంటే ఏదైనా వారి ద్వారా ఒక కార్యం జరిగిందంటే నేనే ప్రార్థన చేస్తే అది జరిగింది అని అంటూ ఉంచారు. అదే విధముగా మరొకరు అంటారు నేను బాప్తిసం ఇచ్చాను అని అంటూ ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణి పక్కన పెట్టి తాము చేసిన కార్యములు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఏ గొప్ప కార్యము చేసినా, ఎంత గొప్ప పని చేసినా అది దేవుని దృష్టిలో ఎలాగున్నదంటే మురికి గుడ్డవలే ఉన్నది. మీ క్రియలు నా ఎదుట మురికి గుడ్డవలే కనబడుచున్నవని దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. అందును బట్టి ఈ సముద్రము పొంగుతుంది. ఆ సముద్రము ఎలాగైతే పొంగుతుందో మానవుడు కూడా అలాగే ఉప్పొంగుట తన యొక్క గొప్పదానని చెప్పుకుంటూ ఉంటున్నాడు. దేవుని మర్చిపోతున్నాడు, సృష్టికర్తను మర్చిపోతూ ఉంటున్నారు. ఉప్పొంగే జీవితాల్లోనే ఉంటున్నారు కానీ దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉంటున్నారు. అంతేకాకుండా క్రీస్తునందున్న వ్యక్తి
తనకు తాను కలిగిన శరీర సంబంధమైన వాటిని బట్టి ఎలాగుంచున్నాడు అంటే ఉప్పొంగే జీవితాల్లో జీవిస్తూ ఉంచున్నాడు. దేవునికి లోబడలేకపోతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు, గొప్పతనము చెప్పుకొని జీవించే వారిలాగా ఉంచున్నారే కానీ నీలో ఉన్న గొప్పతనాన్ని తీసివేసి నీవు తగ్గించుకొని దేవుని మీద ఆధారపడి జీవించలేకపోతున్నావు. దేవునికి లోబడి నీవు జీవించలేకపోతూ ఉంచున్నావు. ఈ శ్రేష్టమైన సమయంలో వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మనలో ఉన్న గొప్పతనము దేవుని దృష్టికి ఎలాగున్నదంటే మురికి గుడ్డవలే ఉన్నది. ఆ సముద్రము పొంగుచూ ఉంటున్నది. ఆ సముద్రపు పొంగులాగానే నీవు గొప్పలు చెప్పుకుంటున్నావే కానీ నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు జీవించలేకపోతూ ఉంటున్నావు. శరీర సంబంధమైన వాటిని కానీ తాను సూచించిన వాటిని బట్టిని కానీ నీవు ఎలాగుండాలంటే ఉప్పొంగకుండా ఉండాలి, నీవు హెచ్చింపు లేకుండా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట మనకు కనబడుచున్నది. రండి పరిశుద్ధ గ్రంథములోని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్య భాగమును చదువుకుందాం. పరిశుద్ధ ఏలయనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరములను నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడవలని ఎరుగుదుము అని ఉంచున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన శరీర సంబంధమైన వాటి అన్నిటిని కూడా దేవునిలో సిలువ వేసుకోవాలి. సిలువ వేసుకొని మనం ఎలాగుండాలంటే దేవుణ్ణి వెంబడించే వారిలాగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని కులబడతామో, ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక కలిగి ఉంచామో అప్పుడు మనము ఎలాగుంచాము అనంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములోండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్య భాగమును ఒకసారి చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి అతి వినయాసకుడై దేవదూతన ఆరాధనకై ఇచ్చ కలిగి తాను సూచించిన వాటిని గురించి గొప్ప చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడు మీ బహుమానము అపహరింపనీయకుడి. మీ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను వరముల చేతను పోషింపబడి అతుకబడిన వారై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అని ఉంచున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని వచనం ఏమంటున్నాడంటే మనం ఎలాగుండాలి అంటే మనము తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. చక్కగా అతి వినాశకుడై దేవదూషణ ఆరాధికుడై యందు ఇచ్చ కలిగి తాను సూచించిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు అని ఉంటున్నాడు. వాటన్నిటిని కూడా మనము విడిచిపెట్టాలి. సముద్రపు పొంగు ఎలాగున్నదంటే శరీర సంబంధమైన అంటే హెచ్చింపు జీవితము, గొప్పతనము చెప్పుకునే జీవితము కలిగి ఉంచున్నది. దానిని విడిచిపెట్టి క్రీస్తునందున్న వారు తన కొరకు తాను గొప్ప వాటిని వెతకకుండా దేవునికి లోబడి మనము జీవించాలి. దేవుడు ఉంటున్నాడు, చక్కని మాట తెలియజేస్తున్నాడు ఇర్మియా ద్వారా. ఏమంటున్నాడంటే ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట కనబడుచున్నది. చూడండి, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుచున్నావు, వెదకవద్దు అని ఉంచున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనము గొప్ప వాటిని వెదుకుచున్నావేమో, గొప్పలు చెప్పుకుంటున్నామేమో, ఉప్పొంగే జీవితం, పొంగే లాంటి జీవితము కలిగి ఉంటున్నామేమో. ఈ నూతనమైన సంవత్సరములో దేవుడి నీకు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి నీవు ఎలాగుండాలి అనంటే ఉప్పొంగకుండా, గొప్ప వాటిని వెదకకుండా నీవు దేవునికి లోబడి జీవించాలి. ఈ శ్రేష్టమైన సమయంలో వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఆ అవమానమును తీసివేసుకోవాలి. మనలో ఉన్న ఉప్పొంగే జీవితాన్ని తీసివేసుకోవాలి. ఎందుకంటే సముద్రములో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే అది నురుగు కడుతుంది. నురుగు అవమానమునకు గుర్తుగా ఉన్నది. ఆ అవమానాన్ని తీసివేసుకోవాలి. రెండవదిగా సముద్రము పొంగుతుంది అంటే గొప్పతనము. ఆ సముద్రము పొంగుతుంది. ఎలా పొంగుతుందో అదే విధముగా మానవుడు కూడా అలాగే గొప్పతనము చెప్పుకొని జీవిస్తూ ఉంటున్నాడు. ఆ గొప్పతనాన్ని తీసివేసుకుని నీవు దేవుని మీద ఆధారపడాలి. సముద్రములో ఉన్న మూడవ లక్షణం ఏమిటంటే సముద్రము
ఘోష పెడుతుంది, పెద్ద ఘోష పెడుతుంది. కీర్తనా గ్రంథము 65వ కీర్తన, పరిశుద్ధ గ్రంథముల నుండి 65వ కీర్తన 7వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనబడుచున్నది. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగములను, వాటి ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని సలార్చువాడు అని చక్కని మాట మనకు కనబడుచు ఉంటున్నది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, సముద్రములో ఉన్న 3వ లక్షణం ఏమిటంటే పెద్ద ఘోషిస్తూ ఉన్నది అని ఉంచున్నాడు. ఈ యేసు ప్రభుని ఎరగని వారి యొక్క జీవితాలు ఏముంటుందంటే ఘోష ఉంటుంది. ఘోష, అల్లరి ఉంటాయి. ఘోష అంటే అల్లరికి సాదృశ్యముగా కనబడుచు ఉంచున్నది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనము మత్సరములను, వివాదములను ఆ మత్సరములు, వివాదములు ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి ఉంటుంది. మనలో ఉన్న అల్లరి జీవితాన్ని తీసివేసుకోవాలి. ఘోష అంటే అల్లరి. ఈ అల్లరిని మన యొక్క జీవితంలో నుండి తీసివేసుకోవాలి. అల్లరి అంటే మత్సరము, వివాదము ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి ఉంటుందని యాకోబు చక్కగా తన యొక్క పత్రికలో సెలవిచ్చి ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్య భాగంలో మనకు కనబడుచున్నది. మత్సరము, వివాదము ఎక్కడ ఉంటాయో అక్కడి అల్లరి ఉంటుందని చక్కని మాట తెలియజేస్తూ ఉంచున్నాడు. అదే విధముగా మన హృదయాల్లో ఘోష ఉన్నవాడు ప్రతి విధమైన మత్సరముతో, వివాదముతో నిండుకొని ఉంటాడు. ఎందుకు అనంటే మన యొక్క హృదయములో అల్లరి, వివాదము, అదే విధముగా మత్సరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుందని దేవుడు సెలవిచ్చుతూ ఉంటున్నాడు. మత్సరము, వివాదము ఉన్నవాడు తన యొక్క జీవితంలో అల్లరి ఉంటున్నది. అల్లరిగా ఉన్నవాడు తన యొక్క జీవితంలో శాంతి ఉండదు, తన యొక్క జీవితంలో సమాధానం ఉండదు, నిమ్మళముగా ఉండలేకపోతూ ఉంటాడు. అదే విధముగా యేసు ప్రభువును కలిగిన వారు చక్కగా, శాంతిగా, సమాధానముగా ఉంటారు. యేసు ప్రభువును కలిగిన వారు నిమ్మళముగా ఉంటారు. దేవుని కలిగిన వారు ఎలాగ ఉంటారంటే సమాధానకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, సముద్రములో ఉన్న 3వ లక్షణం ఏమిటంటే అది ఘోష చేస్తూ ఉంటుంది. ఘోష అల్లరికి సాదృశ్యం. అల్లరి అంటే మత్సరము, వివాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది. అల్లరిగా ఉన్న వాని యొక్క జీవితంలో ఏముంటుందంటే అల్లరే తప్ప సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అలాంటి జీవితాలు కలిగి జీవిస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలుగా ఉంచున్న నీవు ఈ నూతనమైన సంవత్సరములో నీ జీవితంలో ఇంకా అల్లరి జీవితంగా జీవిస్తున్నావేమో, ఆ అల్లరి జీవితాన్ని నీలో నుండి తీసివేసుకోవాలి. నీవు ఎలాగుండాలి అంటే నెమ్మది కలిగి ఉండాలి. నెమ్మది, సమాధానము కలిగి ఉండాలంటే నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ఎవరు రావాలంటే దేవుడు రావాలి. దేవుడు వస్తే అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. అదేవిధముగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే జక్కయ్య అనే వ్యక్తి, సుంకపు గుత్తదారుడు మనకు కనబడుచు ఉంటున్నాడు. అతనికి ధనం ఉన్నది, ఆస్తి ఉన్నది, చక్కని ఉద్యోగం ఉన్నది. అతని యొక్క జీవితంలో ఏమీ లేదంటే నెమ్మది లేదు. ఎందుకు అనంటే అల్లరితో కూడిన జీవితం, అన్యాయముగా వసూలు చేసే జీవితం. అందును బట్టి అతని యొక్క జీవితంలో నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు తన ఇంటిలోనికి వచ్చాడో ఆ కుటుంబంలో నెమ్మది, ఆ కుటుంబంలో సమాధానం, ఆ కుటుంబం రక్షణ, ఆ కుటుంబము అబ్రహాము యొక్క వంశావళిలోనికి చేర్చబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సముద్రపు ఘోష అంటే అల్లరి జీవితమును మనలో నుండి తీసివేసుకోవాలి. దేవుణ్ణి కలిగి మనం ఉండాలి. యేసుక్రీస్తునందు ఉన్నవారికి అల్లరి దూరముగా ఉంటుంది. దేవునికి దగ్గరగా నీ ఉంటే, దేవునికి లోబడి ఉంటే అల్లరి నీకు దూరముగా ఉంటుంది. అదే విధముగా నీ జీవితంలో దేవుడు లేకపోతే, నీ జీవితంలో యేసును కలిగి ఉండలేకపోతే నీ జీవితం అంతా కూడా ఎలాగుండిద్ది అని అంటే మత్సరము, వివాదము, అల్లరితో కూడిన జీవితముగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనము ప్రశాంతమైన జీవితము కలిగి ఉండాలి అంటే, ప్రశాంతమైన జీవితములోనికి మనము రావాలి అని అంటే మన యొక్క జీవితంలో ఉన్న ఘోష అనే అల్లరిని తీసివేసుకొని దేవునికి లోబడాలి. ఎప్పుడైతే మనము దేవునికి లోబడతామో, ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచుతామో అప్పుడు మనలో ఉన్న
మత్సరము, వివాదము, అల్లరిపోయి మనము నెమ్మదిగా ఉంచాం. అందును బట్టి దేవుడు నా జీవితాలను ప్రేమించి మరొక సంవత్సరాన్ని 2024 సంవత్సరాన్ని దయాకిరీటముగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మరి ఈ శ్రేష్టమైన సమయంలో నీవు కూడా ఎలాగుండాలంటే నీలో ఉన్న అల్లరిని తీసివేసుకోవాలి. సముద్రములో ఉన్న లక్షణం ఏమిటంటే, ఒకటి నురుగు కడుతూ ఉంచున్నది. ఆ నురుగు ఎలాంటిదంటే అవమానకరమైన జీవితమును తీసివేసుకోవాలి. అవమానకరమైన జీవితమును తీసివేసుకుని నీవు దేవునికి లోబడి జీవించాలి. రెండవదిగా సముద్రము పొంగుతుంది. పొంగు దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే గొప్పతనానికి, ఉప్పొంగే జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. నీవు దేవుణ్ణి పక్కన పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నావేమో, ఆ గొప్పతనాన్ని విడిచిపెట్టాలి. దేవునికి లోబడి నీవు జీవించాలి. మూడవదిగా ఈ సముద్రము ఘోష అంటే అల్లరి. నీలో ఘోష ఉంటే మత్సరము, వివాదము ఎక్కడ ఉంచాయో అక్కడ అల్లరి ఉంచుంది అని అంటున్నాడు. ఆ ఘోష అనే అల్లరిని మనము తీసివేసుకుని మనము దేవునికి లోబడితే, దేవునియందు విశ్వాసం ఉంచితే, దేవుని యొక్క బిడ్డగా మనం ఉంటే మనము నిత్యము శాంతి సమాధానాలతో ఉంచాం. అలాంటి జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంచున్నాడు. ఈ శ్రేష్టమైన సమయంలో వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీలో ఉన్న అవమానము తీసివేసుకోవాలి, నీలో ఉన్న గొప్పతనాన్ని తీసివేసుకోవాలి, నీలో ఉన్న అల్లరిని తీసివేసుకుని ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన సమాధానం పొందుకుని నీవు ఉండాలి అంటే నీవు దేవునికి లోబడి జీవించాలి. ఎందుకంటే క్రొత్త ఆకాశములో, క్రొత్త సృష్టిలోనికి వెళుతున్న నీవు ఆ క్రొత్త సృష్టిలో ఏమున్నది అంటే భూమి ఉన్నది, ఆకాశం ఉన్నది, సముద్రము లేదు. అదే విధముగా భూ సంబంధముగా ఈ సృష్టిలో ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది, సముద్రము కూడా ఉన్నది. ఆ సముద్రములో ఉన్న లక్షణాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నవి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మా సముద్రం ఉన్న లక్షణాలు నురుగు కట్టేది ఏమిటి అంటే అవమానము. రెండవదిగా ఉప్పొంగుట అంటే గొప్పతనము. మూడవదిగా చూసినట్లయితే ఘోష అంటే అల్లరితో కూడిన జీవితం. ఈ జీవితాలను మనము విడిచిపెట్టి దేవునికి లోబడితే నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదములు, నూతనమైన దీవెనలు మనము పొందుకుంటాం. అలాంటి దీవెనల ఆశీర్వాదములు ప్రతి ఒక్కరు కూడా పొందుకొని జీవించే వారిలాగా ఉండాలని ఈ మాటల ద్వారా హెచ్చరించు ముగించుకొనిస్తున్నాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మనకు వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరము తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వగు మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములు కొందనాలు చెల్లించుకున్నాం. ఇదిగో మా ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలో టీవీ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. మా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరచండి. బిడ్డలో ఉన్న ఇదిగో మా ప్రభువా అవమానము, బిడ్డలో ఉన్న గొప్పతనమును, బిడ్డల్లో ఉన్న అలరితనాన్ని మీరు తీసివేసి ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదము, నూతనమైన దీవెనల బిడ్డలకు మీరు దాయిచేయండి. అదే విధముగా స్పాన్సర్ చేసినటువంటి ఇదిగో మా ప్రభా బతుకూరు దావీదు గారిని బట్టి, శౌరిమ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను కూడా మీరు దర్శించి బలపరచండి. నిమ్మెండైన దీవెనల ఆశీర్వాదములు బిడ్డలకు మీరు దయచండి. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి బలపరిచి మీ కాపుదలు నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమీన్.